గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ లోకంలో మనము చాలా యుక్తిగా, తెలివిగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో మనం నడవకపోతే సాతానుడి చేత ప్రేరేపింపబడిన మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా మోసం చేద్దామని చూస్తూ ఉంటారు. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుడు తినొద్దన్న పండుని ఆదాము అవ్వలతో సాతానుడు తినిపించడానికి వాడి మాటలు మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ మాటను మనం చూసినప్పుడు ఇందులో ఎంత అబద్ధం ఉంది, ఎంత సత్యం ఉంది మనం చూస్తే చాలామంది అనుకుంటారు సాతానుడు చెప్పిన అన్నీ అబద్ధమే అనుకుంటారు. సాతానుడు చెప్పిన అన్నీ అబద్ధమైతే వాడంత గొప్పవాడు కాదు, వాడంత సక్సెస్ఫుల్గా ఈ లోకాన్ని మోసం చేయలేడు. సాతానుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు సత్యాలు చెప్పి కొంచెమే అబద్ధం చెప్తాడు. ఆ కొంచెం అబద్ధంతో మనలను చాలా బాగా మోసం చేస్తాడు. ఎందుకంటే అన్ని సత్యాలు వాడి మాటల్లో ఉంటాయి. ఎప్పుడైతే 100కి 90% సత్యం కనబడుతుందో 10% అబద్ధం కూడా సత్యం అనుకుని నమ్మి మోసపడిపోయే ప్రమాదం ఉంటుంది. చూద్దాం, ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే ఎన్ని సత్యాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అది అబద్ధమా సత్యమా? దేవుడు చెప్పాడు మీరు పండు తింటే చేస్తారని. అబద్ధమే, వాడు అబద్ధం ఆడాడు. ఇంకెన్ని అబద్ధాలు ఆడాడు. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. సత్యమా అబద్ధమా? సత్యమే, వారి కన్నులు తెరవబడ్డాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవదూతల వలె ఉంటారు. ఎస్, మీరు మంచి చెడ్డలు తెలిసే జ్ఞానం వారికి వచ్చిందా రాలేదా? వచ్చింది. దేవదూతల వలె మారిపోతారు. అవునా కాదా అంటే ఎప్పుడైతే వారు మీ మంచి చెడ్డలు తెలివిన ఈ జ్ఞానం వారు పొందుకున్నారో, పరలోకంలో ఉన్న దేవదూతలకి దేవుడు ఎటువంటి ఫ్రీ విల్ ఇచ్చాడో, వారికి ఎటువంటి మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చాడో, సేమ్ అదేవిధంగా మనుషులకు కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. తినడం వల్ల మంచి చెడ్డల జ్ఞానం కూడా వచ్చింది. ఇవన్నీ దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. అతడు చెప్పిన 4-5 సెంటెన్స్లో ఒకటి తప్ప అన్నీ సత్యాలే. కానీ ఎప్పుడైతే ఆ ఒక్క అబద్ధం ఉందో, ఆ ఒక్క అబద్ధం ఏం చేసిందంటే వీరిని మోసం చేసి దేవుని యొక్క శిక్షకు గురయ్యేలాగా పాపం చేయించింది. సాతానుడు అంత తెలివైనవాడు. సాతానుడు ఎవరి చేత ప్రేరేపణ చేసి మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తాడో వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడానికి అన్ని అబద్ధాలే చెప్పరు, చాలా సత్యాలు చెప్తారు. అందులో చివరిలో ఎక్కడో ఒక చోట ఒక అబద్ధం పెడతారు. ఆ ఒక్క అబద్ధం చాలు మనల్ని నమ్మించి మోసం చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి. పౌలు భక్తుడు అందుకని అంటాడు, ఆయన రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, సువార్త సత్యము మీ మధ్యను నిల్చున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. వారికంటే కపట సహోదరులు మనలోనే ఉంటారు. కొంతమంది చాలా చక్కగా బ్రదర్ అండ్ సిస్టర్ అని మాట్లాడతారు, కానీ మనలను భయంకరమైనటువంటి మోసం, భయంకరమైనటువంటి అసత్యం, భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి వ్యసనానికి గురి చేసే సాతాను సాధనాలుగా వాడబడతారు. అటువంటి వారు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు ఏమన్నాడు? ఒక గడి అయినను వారికి లోబడుటకు ఒప్పుకొనలేదు, ఛాన్స్ ఇవ్వలేదు మేము అంటున్నాడు. పౌలు భక్తునికి ఆ యొక్క ఆది సంఘంలో కొంతమంది క్రైస్తవులు మరలా యూదుల్లాగా సున్నతి చేయించుకోవాలని చెప్పి మరలా యోధ ఆచారం, ధర్మశాస్త్రం క్రిందకి వారిని నడిపించడానికి కొంత ట్రై చేస్తే ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా పౌలు భక్తుడు, బర్నబా భక్తుడు వారితో పోరాడారు. ఈ మాట మనకి అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఏమాత్రం ఒప్పుకోలేదు వారికి. నీ జీవితంలో, నా జీవితంలో ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా
ఏ మాటైనా మనం నమ్మేటప్పుడు వాక్యానుసారమా కాదా? ఒకవేళ అది సత్యములాగా అనిపించిన ప్రార్థనలో దేవుని పాదాలు ఎదుగు గడిపినప్పుడు, ప్రభువా నీకు అంగీకారమైతేనే నన్ను ముందుకు నడిపించు, లేని ఎడ్ల నన్ను ముందుకు వెళ్ళనవ్వకుండా అడ్డుపెట్టి ఆపే ప్రభు అని దేవుడిని అడగాలి. దేవుడు మనకు ఆ విచక్షణ ఇస్తాడు. ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా మోసం చేయరు, సత్యం చెప్తున్నట్టు చెప్తూ మోసం చేస్తారు. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఆయనను 2వ అధ్యాయం 8వ వచనం కొలసీలకు రాసిన పత్రిక, ఆయనను అంటే యేసయ్యను ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలాగట? నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవడానికి కొంతమంది రెడీగా పొంచి ఉంటారు. పనికిమాలిన ఫిలాసఫీయో పనికిమాలిన ట్రెడిషన్స్నో ఎక్స్ప్లెయిన్ చేసి అందువల్ల ఎలాగా మీరు ఎలా ఉండాలని. డోంట్ గివ్ దమ్ ఛాన్స్, పే దమ్ జస్ట్ డెఫ్ ఇయర్. వాళ్ళకి అస్సలు వాళ్ళతో సహవాసం చేయద్దు అంటాడు కదా మొదటి కీర్తనలో. వారు కూర్చున్న చోట కూడా కూర్చోవద్దు, మోసం చేస్తారు, జాగ్రత్త. వారి మాటలకి చెవి ఇవ్వద్దు. వారు చెప్పేది 99% మంచి సత్యమే చెప్పొచ్చు, అందులో 1% అబద్ధం పెట్టి మనలను చాలా తెలివిగా మోసం చేస్తారు. అది సాతానుని యొక్క ఫార్ములా, సాతాను యొక్క పద్ధతి. సాతాను చేత ప్రేరేపింపబడిన వారు కూడా అంత తెలివిగా మోసం చేస్తారు. కనుక యేసయ్య చెప్పినట్టుగా యుక్తి కలిగి ఉందాం, నిష్కపటం కలిగి ఉందాం. పావురాలు ఎలా నిష్కపటంగా ఉంటాయో, అలాగే పాములు ఎంత యుక్తిగా ఉంటాయో వాటిని చూసి నేర్చుకోమన్నాడు ప్రభు. ఆ విధంగా ప్రతి ఒక్కరి మాటలు విన్నప్పటికీ కూడా ఆ మాటల్లో ఎంతవరకు దేవుని చిత్తము, సత్యము, దేవునికి అంగీకారము అని వివేచన గల ఆత్మతో పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్దాం. ఎవరి చేత మోసపోకుండా మోసం చేసేవారిని ప్రభువుకి అప్పగిచ్చి వారిని జయిస్తూ సత్యంలో నడుద్దాం. దేవుడు అట్టి కృప మనకి ఇచ్చునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ మోసకరమైన లోకంలో సత్యము చెబుతున్నట్టుగానే అసత్యాన్ని బోధించేవారు ఉన్నారు. ప్రేమ చూపుతున్నట్టుగానే కపటం చూపేవారు ఉంటారు. అయితే మా జీవితాల్లో ఏ మాటనైనా, ఏ వ్యక్తినైనా మేము తండ్రి అంగీకరించే ముందు నీ పాదాల యొద్ద ప్రార్థనలో గడిపి, నీ ఆత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మేము నడుచుటకు అలా ప్రార్థించినప్పుడు నీ వివేచన గల ఆత్మను మాకిచ్చి సరియైన నిర్ణయాలతో మమ్మల్ని నడిపించి మమ్మను, మా కుటుంబాన్ని, మా చేతి పనులను, మా యొక్క ప్రతి ఒక్క పనిలోనూ మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను ప్రతి క్షణము నడిపించి, గైడ్ చేసి, నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.